మొన్నటిదాకా రీమేక్స్ ఇప్పుడు సీక్వెల్స్. ఈ సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ అవటం స్టార్ట్ అయితే కొన్ని నెలల్లో ట్రెండ్ అవుట్ అయిపోయి అంతా వదిలేస్తారు. కానీ ఈ మధ్య ఒక ఇండస్ట్రీలో ఒక పరిస్థితి ట్రెండ్ అవటం మొదలైతే అది వదలడానికి చాలా టైం పడుతుంది. రీమేక్ మూవీస్ ఎవరికి తెలియనప్పుడు కొన్ని మూవీస్ ని బాగా తీసి హిట్ కొట్టారు. కానీ అందరికీ ఒక మూవీ రీమేక్ చేస్తుంటే ఆ ఒరిజినల్ మూవీ ఏంటో తెలిసి ఆ మూవీని చాలా మంది చూసేసినా కూడా నాన్ స్టాప్ మన టాలీవుడ్ లో రీమేక్స్ పడుతూనే ఉండేసరికి చివరికి ఆడియన్స్ కి చిరాకెక్కి కొంచెం మంచిగా తీసిన సినిమాల్ని కూడా చూడటం ఆపేశారు. కొన్ని రాడ్ సినిమాలను కూడా దింపారనుకోండి. సో ఎలా అయితే మీ ఆడియన్స్ ని చావదొబ్బి రీమేక్స్ అనే ట్రెండ్ ని మాక్సిమం ఆపేశారు. కొంతమంది ఆపర్లేండి, వాళ్ళకి అదే ట్రెండ్. రీమేక్స్ ట్రెండ్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచి చిన్నగా సీక్వెల్ ట్రెండ్ ని ఎత్తుకోవడం మొదలు పెట్టారు. ఒక స్టోరీని 3 గంటల్లో చెప్పలేక 2 పార్ట్స్ సహాయం తీసుకొని చాలా మంచిగా 2 పార్ట్స్ లో చూపించిన కొంతమంది డైరెక్టర్స్ సక్సెస్ అవుతుంటే, కొంతమంది డైరెక్టర్స్ మూవీ రిలీజ్ కాకముందే 2 పార్ట్స్ అని అనౌన్స్ చేసేసి వాళ్ళకి నిజంగానే 2 పార్ట్స్ అవసరమై అనౌన్స్ చేస్తున్నారు. అంతా చేస్తున్నారు, మనం కూడా చేసేద్దామని చేస్తున్నారో అర్థం కావట్లేదు. స్టోరీకి కంటిన్యూగా ఇంకొక సీక్వెల్ ని ముందుగానే అనౌన్స్ చేస్తే అది వాళ్ళ స్టోరీకి అవసరం కాబట్టి పర్లేదు. కానీ ఒక హిట్ అయిన మూవీకి మళ్ళీ పార్ట్ 2, పార్ట్ 3 అనౌన్స్ చేసి ఫిల్మ్ ని, మూవీలోని క్యారెక్టర్ ని క్యాష్ చేసుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్ ని అనౌన్స్ చేస్తున్నారు. దీనివల్ల మన టాలీవుడ్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకునే ముందు తెలుగులో 25 మూవీస్ కి సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో 30 అప్కమింగ్ సీక్వెల్స్ అనే ఒక వీడియో చేశాను. అందులో చెప్పిన చంద్రముఖి 2, టిల్లు స్క్వేర్ తప్ప ఇంకా ఏ మూవీ ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. ఆ 28 మూవీస్ కాకుండా ఇంకొక 25 అప్కమింగ్ సీక్వెల్స్ ఏంటని ముందుగా మాట్లాడుకున్నాం. ఈ వీడియోలోని సీక్వెల్స్ ని ఆ మూవీలోని యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్, మూవీ టీమే కన్ఫర్మ్ చేసినవి మాత్రమే చెప్తున్నాను. ముందు అసలు ఫస్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ రాక వస్తాయో రావో తెలియని సీక్వెల్స్ 3 ఉన్నాయి. నెంబర్ 25 ఓం భీమ్ బుష్. మూవీ ఎండ్ కార్డ్స్ లో అంతా అయిపోయాక రాహుల్ రామకృష్ణ లంబసింగి అంటూ ఎవరినో వెతుకుతూ వెళ్తాడు. ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఓం భీమ్ బుష్ 2 అని మూవీ సీక్వెల్ ని మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. మూవీలో అనువనువు సాంగ్ ఇన్స్టాగ్రామ్ అంతా ఒక రేంజ్ లో ట్రెండ్ అయినా టీమ్ ఎంత ప్రమోట్ చేసుకున్నా ఈ మూవీకి సీక్వెల్ తీసేంత సక్సెస్ ఏం రాలేదు. తీస్తారో లేదో తెలియదు కానీ మూవీ టీమ్ అయితే ఓం భీమ్ బుష్ పార్ట్ 2 ని అనౌన్స్ చేశారు. నెంబర్ 24 స్కంద 2 అండ్ పెద్ద కాపు 2. ఈ 2 మూవీస్ రిజల్ట్స్ ఏంటో వీడియో చూస్తున్న అందరికీ తెలుసు. ఇందులో పెద్ద కాపుకి ఫస్ట్ డే పెద్ద కాపు పార్ట్ 1 అని రిలీజ్ చేసిన, స్కందకి మాత్రం మూవీ అంతా అయిపోయాక అవసరం లేని స్కంద 2 ని అనౌన్స్ చేశారు. ఈ రకమైన రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీస్ కి సీక్వెల్ గా పార్ట్ 2 వస్తాయో లేదో ఆ మూవీ ప్రొడ్యూసర్ కి తప్ప ఇంకెవరికి తెలియదు. ఒకవేళ వచ్చాయంటే ఈసారైనా మంచి స్క్రిప్ట్ తో పార్ట్ 1 కి వచ్చిన రెస్పాన్స్ ని మర్చిపోయేలా ప్రూవ్ చేసుకోవాలి. నెంబర్ 23 శతమానం భవతి పార్ట్ 2. 2017 సంక్రాంతికి ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఇంప్రెస్ చేసి 8 crores తో తీసిన మూవీ 53 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ 7 years తర్వాత 2024 సంక్రాంతికి హ్యాపీ సంక్రాంతి, వచ్చే సంక్రాంతికి కలుద్దామని శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అని మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు దిల్రాజ్ గారు. ప్రెజెంట్ శర్వానంద్ గారు చాలా మూవీస్ తో బిజీగా ఉన్నారు. అనౌన్స్ అయితే చేశారు, బట్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. శర్వానంద్ గారి కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దాం. మరి మూవీకి కంటిన్యూగా అదే యాక్టర్స్ తో తీస్తారా లేదా ఒక ఫ్రెష్ స్టోరీతో మళ్ళీ వస్తారో చూద్దాం. నెంబర్ 22 అదుర్స్ 2. గీతాంజలి మళ్ళీ వచ్చింది. రిలీజ్ సందర్భంగా కోన వెంకట్ గారు అదుర్స్ 2 కి మంచి స్టోరీ ఉందని, అదుర్స్ మూవీలో చారి రోల్ ని ఎన్టీఆర్ గారు తప్ప ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎవరు చేయలేరని చెప్పారు. అండ్ అదుర్స్ 2 ని తీయడం మాత్రం పక్కా అని గట్టిగా చెప్పారు. కావాలంటే ఎన్టీఆర్ గారి ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే ఎన్టీఆర్ గారిని ఒప్పిస్తానని చెప్పారు కోన వెంకట్ గారు. నిజంగానే ఆయన దగ్గర ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ గారికి సెట్ అయ్యే కథ మాత్రం ఉండుంటే నిజంగానే ఎన్టీఆర్ గారిని ఒప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏదో స్టోరీ తీసుకొచ్చి ఎన్టీఆర్ గారిని ఒప్పిస్తానంటే ఈ మూవీ గురించి మర్చిపోవటం. బట్ ఈ టైంలో చారి లాంటి రోల్ ఎన్టీఆర్ గారు ప్లే చేస్తే యాక్షన్ ఎమోషనే కాదు, ఎన్టీఆర్ గారి నటనలో ఇంకొక యాంగిల్ ని కూడా చూస్తారు ఇండియన్ ఆడియన్స్. నెంబర్ 21 మా ఊరి పొలిమేర పార్ట్ 3. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ పార్ట్ 1, పార్ట్ 2 ని ఎంత ఎంగేజింగ్ గా చూపించి మూవీలోని ప్రతి క్యారెక్టర్ ని ఎంత బాగా వాడుకొని పార్ట్ 1, పార్ట్ 2 అని తేడా లేకుండా చూస్తున్నంత సేపు ఆ మూవీ వరల్డ్ లోకి తీసుకువెళ్లిపోయి ఆడియన్స్ ని చాలా ఇంప్రెస్ చేశారు. ఇదే కంటిన్యూ చేస్తూ పొలిమేర 3 ని కూడా అనౌన్స్ చేశారు. 3 పార్ట్సే కాదు, మొత్తం 6 పార్ట్స్ తో ఈ మా ఊరి పొలిమేర ని ప్లాన్ చేస్తున్నారని టాక్. 6 ఏమో గానీ త్వరగా పొలిమేర 3 ని చూసేయాలని ఉంది. మరి ఎప్పుడు కంప్లీట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. నెంబర్ 20 7G రెయిన్బో కాలనీ 2. 2014 లో సెల్వరాఘవన్ గారి డైరెక్షన్ లో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి అబ్బాయి రవికృష్ణ గారు హీరోగా తమిళ, తెలుగులో సైమల్టేనియస్ గా షూట్ చేసిన ఈ మూవీ 2 లాంగ్వేజెస్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏఎం రత్నం గారి ఖుషి మూవీని రీ రిలీజ్ చేస్తే ఆ రేంజ్ లో ఆడియన్స్ సపోర్ట్ చేసేసరికి 7G బృందావనం కాలనీ మూవీ కూడా రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ ని కూడా ఇంకెంత సక్సెస్ చేశారో అందరికీ తెలుసు. అయితే ఆ రీ రిలీజ్ లోనే రవికృష్ణ గారు 7G బృందావనం కాలనీ 2 ఉంటుందని, స్క్రిప్ట్ వర్క్ అయిపోగానే షూట్ స్టార్ట్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. ఆ మూవీ కోసం చాలా లాంగ్ హెయిర్ పెంచి లుక్ కూడా మార్చేశారు రవికృష్ణ గారు. అండ్ పార్ట్ 2 కి ఐడియా కూడా రవికృష్ణ గారే సెల్వరాఘవన్ గారికి చెప్పారంట. ఐడియా ఆయనకి బాగా నచ్చడంతో పార్ట్ 2 చేద్దామని చెప్పారు. దీనికి కూడా యువన్ శంకర్ రాజా గారే మ్యూజిక్ ఇస్తున్నారు. మరి అనిత చనిపోయాక ఈ స్టోరీని సెల్వరాఘవన్ గారు ఎలా తీసుకువెళ్తారో, ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూద్దాం. నెంబర్ 19 బింబిసారా 2. డైరెక్టర్ వశిష్ఠ గారు చిరంజీవి గారితో విశ్వాంబర మూవీ స్టార్ట్ చేయక ముందు దాకా ఈ బింబిసారా పార్ట్ 2 గురించి సౌండ్ గట్టిగానే వినిపించింది. కళ్యాణ్ రామ్ గారు, వశిష్ఠ గారు ఇద్దరు కలిసి ఉన్న చాలా ఇంటర్వ్యూస్ లో
పార్ట్ 2 ఉంటుందని, పార్ట్ 1 కి మించి చాలా బిగ్ స్కేల్ లో బింబిసార 2 ని తీస్తామని చెప్పారు. పార్ట్ 2 లో అసలైన బింబిసారాన్ని చూపిస్తామని వశిష్ఠ గారు చెప్పారు. బట్ ఇప్పుడు చిరంజీవి గారితో హై బడ్జెట్ తో చేస్తున్న ఈ విశ్వాంబర స్టార్ట్ చేశాక ఈ సీక్వెల్ ని వశిష్ఠ గారు డైరెక్ట్ చేస్తారా లేదా అనే దానిపై చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎవరి డైరెక్షన్ లో వచ్చిన బింబిసార 2 అయితే ఉంటుంది వశిష్ఠ గారు రాసుకున్న స్టోరీతో. మరి ఈసారి పార్ట్ 1 లో ఉన్న కొన్ని తప్పుల్ని సరి చేసుకుని ఇంకా బాగా తీసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తారో లేదో చూద్దాం. నెంబర్ 18 బిచ్చగాడు 3. బిచ్చగాడు పార్ట్ 1 కి మ్యూజిక్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ చేస్తే పార్ట్ 2 కి యాక్టింగ్, స్టోరీ, డైరెక్షన్, మ్యూజిక్ తో పాటు ఎడిటింగ్ కూడా విజయ్ ఆంటనీ గారే చేశారు. పార్ట్ 1 తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. పార్ట్ 1 కి వచ్చిన సక్సెస్ పార్ట్ 2 కి రాకపోయినా తమిళ ఆడియన్స్ కి బిచ్చగాడు 2 బానే నచ్చింది. తమిళ్ తెలుగులో ఉన్న హైప్ కి మూవీకి కలెక్షన్స్ కూడా బానే వచ్చాయి. అండ్ విజయ్ ఆంటనీ గారు బిచ్చగాడు 3 ని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈసారి బిచ్చగాడు 3 ని చాలా బిగ్ స్కేల్ లో తీస్తానని, మూవీని 2026 జూన్ మే ఆ టైమ్ లో రిలీజ్ చేస్తానని కూడా చెప్పేశారు. మరి ఈసారి కూడా మూవీకి అన్ని ఆయనే ఆల్రౌండర్ గా తీస్తారా, బిచ్చగాడు 3 ని ఏ కాన్సెప్ట్ తో తీస్తారో చూడాలి. నెంబర్ 17 టిల్లు 3. డీజే టిల్లు పార్ట్ 1 కి మించిన హ్యూమర్ తో టిల్లు క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ లో సిద్ధు గారు డిజైన్ చేసుకుని టిల్లు స్క్వేర్ ని దింపారు. అండ్ డీజే టిల్లు పార్ట్ 1 సక్సెస్ కారణంగా ఆడియన్స్ కి మూవీ పై ఉన్న హైప్ తో సిద్ధు గారి పర్ఫార్మెన్స్ తో మూవీ 100 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బట్ స్టోరీ విషయంలో రాధికాని మించి లిలీ క్యారెక్టర్ ఉండకపోయేసరికి ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ గానే ఉన్నారు. థియేటర్ లో మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేయకపోయినా ఓటీటీలో రిలీజ్ చేసిన మూవీ క్లైమాక్స్ లో టిల్లు క్యూబ్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మరి ప్రస్తుతానికి బొమ్మరిల్లు భాస్కర్ గారితో ఒక మూవీ, కోన వెంకట్ గారి సిస్టర్ నీరజ గారితో తెలుసు కదా అనే మూవీ చేస్తున్నారు సిద్ధు గారు. ఇవి కంప్లీట్ చేసుకుని మళ్ళీ డైలాగ్, స్టోరీ వర్క్ చేసి టిల్లు క్యూబ్ ని ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు కానీ టిల్లు క్యూబ్ ని అయితే అనౌన్స్ చేశారు. అండ్ నిజమో కాదో తెలియదు కానీ ఈ మూవీలో డీజే టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే టిల్లు గారు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మీద టిల్లు క్యూబ్ ఉంటుందని సరదాగా చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో, టిల్లు క్యూబ్ అయితే ఉంది, కొంచెం టైం పడుతుంది. నెంబర్ 16 చిత్రలహరి పార్ట్ 2. సాయిధరం తేజ్ గారి కెరియర్ లోనే ఆడియన్స్ కి ఒక మెమరబుల్ మూవీ చిత్రలహరి. ఆయన కెరియర్ లో ఫుల్ డౌన్ చూస్తున్నప్పుడు మంచి హిట్ ఇచ్చి సాయిధరం తేజ్ గారిని పుష్ చేసింది మూవీ. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా ఒక మంచి పాయింట్ ని కిషోర్ తిరుమల గారు సాయిధరం తేజ్ గారికి చెప్పారంట. సాయిధరం తేజ్ గారికి నచ్చి ఓకే కూడా చేశారంట. ఎక్కడ అఫీషియల్ న్యూస్ రాకపోయినా ఈ చిత్రలహరి పార్ట్ 2 కన్ఫర్మ్ అయినట్లే అని గట్టిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆ మూవీతో క్రియేట్ చేసిన మ్యాజిక్ ని కిషోర్ తిరుమల గారు మళ్ళీ సాయిధరం తేజ్ గారితో చేయగలరా లేదా అనేది చూడాలి. నెంబర్ 15 మ్యాట్ 2. సైలెంట్ గా వచ్చి నాగవంశీ గారి కాన్ఫిడెన్స్ తో ఒక్కసారిగా హైప్ పెరిగి కాన్ఫిడెన్స్ కి ఏ మాత్రం తగ్గని కంటెంట్ తో థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఇంప్రెస్ చేసింది మ్యాడ్ మూవీ. మూవీతో పాటు మూవీలోని సాంగ్స్ కూడా కొన్ని నెలల పాటు ఆడియన్స్ ని కదిలిచేసాయి. అయితే నాగవంశీ గారు ఇలా బలవంతంగా సీక్వెల్స్ చేపిస్తున్నారని మనం అనకూడదు కానీ యాక్టర్స్ మాటల్లో డీజే టిల్లు 2 కి టిల్లు స్క్వేర్ అని పెట్టినట్లు మ్యాట్ కి కూడా మ్యాట్ స్క్వేర్ అని పెట్టేశాక అది నిజమే అనిపిస్తుంది. మరి మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు ఆయన దగ్గర ఉన్న పాయింట్ తో ఆయనే సీక్వెల్ తీద్దామన్నారా, నాగవంశీ గారే తీపిస్తున్నారా అనేది మనకు అనవసరం. షూట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మ్యాట్ కి మించిన ఫన్ తో ఇంకొక మంచి మూవీని డెలివర్ చేస్తే అదే చాలు. నెంబర్ 14 సుడిగాడు 2. ఆ ఒక్కటి అడక్కు ప్రెస్ మీట్ లో మూవీస్ లో ఏ మూవీని రీ రిలీజ్ చేయాలనుకుంటున్నారనే క్వశ్చన్ అడిగితే ఆడియన్స్ సుడిగాడు 2 అని అరవడంతో అదే కరెక్ట్ టైం అని సుడిగాడు 2 ని అలర్ నరేష్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సుడిగాడు 2 రైటింగ్ లో ఉందని నెక్స్ట్ ఇయర్ మీ ముందుకి తీసుకొస్తామని చెప్పారు. మరి డైరెక్టర్, ప్రొడ్యూసర్, కాస్టింగ్ వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే ఇంకొన్ని రోజులు లాగాలి. మరి అల్లర్ నరేష్ గారి కెరియర్ లోనే అంత మంచి సినిమా అయినా మూవీకి సీక్వెల్ గా వస్తున్నాయి సుడిగాడు 2 తో మళ్ళీ ఆ రేంజ్ మూవీని డెలివర్ చేసి అంత సక్సెస్ కొడతారో లేదో. నెంబర్ 13 క్రాక్ 2. ఈ ప్రాజెక్ట్ ఈ లిస్ట్ లో పెట్టకూడదు అనుకున్నాను. బట్ గోపీచంద్ మల్లేని గారు ఒక ఇంటర్వ్యూలో నా కెరియర్ లో బెస్ట్ ఫిలిమ్స్ అయిన ప్రతి సినిమా రవితేజ గారిదే. డాన్ సీను, బలుపు, క్రాక్ ఒక సినిమాకి మించి ఇంకొక సినిమా హిట్ అయింది. ఈ 3 సినిమాలను మించి క్రాక్ 2 హిట్ అవుతుందని ఫ్లో లో చెప్పేశారు. అప్పుడు ఎవరు క్రాక్ 2 గురించి అడగకపోయినా ఆ తర్వాత వీరసింహారెడ్డి ఇంటర్వ్యూలో క్రాక్ 2 ఖచ్చితంగా ఉంటుందని చాలా గట్టిగా చెప్పారు. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ క్రాక్ కాకుండా ఇంకొక సినిమాని స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక పవర్ఫుల్ మూవీ వస్తుంది అనుకునే టైం కి రవితేజ గారి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వల్ల ఆ స్క్రిప్ట్ కి కావాల్సినంత బడ్జెట్ ని ప్రొడ్యూసర్స్ పెట్టలేక ప్రాజెక్ట్ ని ఆపేశారు. ఇప్పుడు గోపీచంద్ మల్లేన్ గారు గద్దర్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న సన్నీ డియోల్ గారితో మైత్రి మూవీ ప్రొడక్షన్ లో ఒక మూవీ అనౌన్స్ చేసి షూట్ కూడా స్టార్ట్ చేశారు. మరి ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, ఎప్పుడు క్రాక్ 2 ని లైన్ లో పెట్టి మన ముందుకు తీసుకొస్తారో చూడాలి. మూవీ రావటం మాత్రం చాలా అంటే చాలా లేట్ అవుతుంది. బట్ పోతురాజు వీరశంకర్ క్యారెక్టర్ ని మళ్ళీ చూడాలని కోరుకుందాం. నెంబర్ 12 రేమో 2. శివకార్తికేయన్ గారిని మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన సినిమా రేమో. ఐలాండ్ మూవీ తెలుగు ప్రమోషన్స్ లో ఆడియన్స్ రేమో పార్ట్ 2 కావాలని అడిగేసరికి పార్ట్ 2 కి ఐడియా అయితే ఉంది. బట్ ఇప్పుడు మూవీ స్టార్ట్ చేయాలంటే నేను చాలా వెయిట్ తగ్గాలి, చాలా టఫ్ ప్రాసెస్ అని చెప్పారు. మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డైరెక్టర్ తో వెళ్లి మాట్లాడతానని కూడా చెప్పారు. ఎంత ఫాలోయింగ్ ఉన్న ఈ మూవీకి పార్ట్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు అందరి నుంచి వచ్చిన రెస్పాన్స్ కి ఈ మూవీకి పార్ట్ 2 ఉండే ఛాన్సెస్ ఉందని అనిపిస్తుంది. మరి రేమో మూవీకి కంటిన్యూ చేస్తారా, కొత్త స్టోరీతో కొత్త క్యారెక్టర్స్ తో మళ్ళీ కొత్తగా తీస్తారా, అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాని ముందుకు తీసుకొస్తారా లేదా చూద్దాం. నెంబర్
నెంబర్ 11 జైలర్ 2. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన రేంజ్ హిట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు రజనీకాంత్ గారు. అండ్ నెల్సన్ గారి కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక వెంటనే జైలర్ 2 ని స్టార్ట్ చేస్తారు. ఈసారి మూవీ టైటిల్ ని జైలర్ 2 అని కాకుండా హుకుమ్ అని పెడతారంట. మరి ఈసారి జైలర్ కి మించిన సక్సెస్ ఈ హుకుమ్ తో కొడతారో లేదో చూద్దాం. నెంబర్ 10 హరిహర వీరమల్లు పార్ట్ 2. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో ఈ హరిహర వీరమల్లు ఒక్క పార్ట్ గానే కాదు 2 పార్ట్స్ గా వస్తుందని కన్ఫర్మ్ చేశారు. బట్ ఈ మూవీ డైరెక్టర్ క్రిష్ గారు మూవీ నుంచి తప్పుకోవడం, అనుష్క గారితో ఒక మూవీ స్టార్ట్ చేయడం, మూవీ డైరెక్షన్ ని మూవీ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ తీసుకోవడంతో మూవీపై కొంచెం భయంగానే ఉంది. మరి పార్ట్ 1 ఎలాంటి సక్సెస్ అవుతుందో, పార్ట్ 2 రిలీజ్ అవుతుందో లేదో మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. నెంబర్ 9 ప్రేమలు 2. 9 కోట్ల బడ్జెట్ తో ఒక చిన్న మూవీగా వచ్చి 130 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా మన తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా నచ్చి మలయాళం తెలుగు డబ్బుడ్ ఫిలిమ్స్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన ఫిలిం గా మలయాళం ఫిలిమ్స్ ని తెలుగులో థియేటర్స్ లో కూడా ఆడిచొచ్చని ప్రూవ్ చేసిన ఫిలిం ఈ ప్రేమలు. మన వాళ్ళు కూడా మూవీలోని సచిన్, రీను, అమోల్ డేవిస్ ఆది క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. దీనికి సీక్వెల్ గా వస్తున్న ప్రేమలు 2 ని ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ ఫస్ట్ పార్ట్ తో ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో సెకండ్ పార్ట్ ని కూడా అంతే తీస్తే అదే చాలు. నెంబర్ 8 ధృవ 2. 2015 తన్ని ఉరువన్ కి రీమేక్ గా ధృవ మూవీ తీసినా సరే ఒరిజినల్ డైరెక్టర్ మోహన్ రాజా గారు తన్ని ఉరువన్ కి సీక్వెల్ గా పార్ట్ 2 స్క్రిప్ట్ ని మొత్తం కంప్లీట్ చేశారంట. తమిళ్లో జయం రవి గారితో పాటు తెలుగులో రామ్ చరణ్ గారికి కూడా స్టోరీ నరేట్ చేశారు. మన రామ్ చరణ్ గారికి కూడా స్టోరీ బాగా నచ్చిందంట. అండ్ నేను ధృవగా ఒక్కసారి ఉండటమే నా లక్ అని మోహన్ రాజా గారితో రామ్ చరణ్ గారు చెప్పారంట. రామ్ చరణ్ గారికి ధృవ క్యారెక్టర్ అంటే అంత ఇష్టం అంట. మూవీకి అంతా సెట్ అయిపోయింది, మూవీ తీయడానికి టైం రావాలే కానీ ధృవ సీక్వెల్ ని తీయడానికి నేను రెడీగా ఉన్నానని మోహన్ రాజా గారు చెప్పారు. నెంబర్ 7 పుష్ప 3. లాస్ట్ టైం వీడియో లిస్ట్ లో పుష్ప 2 గురించి చెప్పాను. ఈ లిస్ట్ లో ఉండాలని బలవంతంగా 3 గురించి చెప్పడం కాదు. ఫాద్ ఫాజిల్ గారు సుకుమార్ గారి దగ్గర ఉన్న పుష్ప వరల్డ్ తో పార్ట్ 3 ని తీయొచ్చని ఒక ఇంటర్వ్యూలో చెప్పడమే కాదు, పుష్పది రైస్, పుష్పది రూల్ తో పాటు పుష్పది రోర్ కూడా ఉంటుందని చాలా సార్లు వినిపిస్తూనే ఉంది. మరి పుష్ప క్యారెక్టర్ ని పుష్పది రూల్ తోనే సుకుమార్ గారు ఆపేస్తారా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఐడియాని వేస్ట్ చేయకుండా పుష్ప 2 కి మంచి సక్సెస్ వస్తే పుష్పది రోర్ ని కూడా తీస్తారో చూద్దాం. మాక్సిమం పార్ట్ 3 ని తీయకపోవచ్చు, బికాస్ రామ్ చరణ్ గారితో ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ కూడా చేశారు కదా, కానీ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 6 కల్కి 2. కల్కిని తీసుకొచ్చి నెంబర్ 6 లో పెట్టారంటే అని అనుకోకండి. ఈ వీడియో కల్కి రిలీజ్ కి 2 వీక్స్ ముందే స్క్రిప్ట్ అయిపోయి డబ్బింగ్ చెప్పేశాను. సో అందుకే నెంబర్ 6. లేకపోతే ఈ మూవీ పై నాకున్న హైప్ కి ఖచ్చితంగా నెంబర్ 1 లోనే పెట్టేవాడిని. ఫస్ట్ టైం నాగశ్విన్ గారు 4-5 పార్ట్స్ ఉండొచ్చని హింట్ ఇచ్చినట్లు మాట్లాడారు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనే ట్యాగ్ పడ్డాక ఖచ్చితంగా చాలా పార్ట్స్ లో ఉంటుంది. ఆ పార్ట్స్ లోనే మహాభారతంలో మూవీకి కావాల్సిన మెయిన్ ఈవెంట్స్ ని చూపిస్తారు అనుకున్నాను. రిలీజ్ రోజు మూవీ చూసిన తర్వాత కూడా ఇదే అనిపించింది. బట్ ఆ తర్వాత నాగశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో కల్కి సెకండ్ పార్ట్ తోనే ఎండ్ అయిపోతుందని 4-5 పార్ట్స్ ఏం ఉండవని క్లారిటీ ఇచ్చేశారు. 2 పార్ట్స్ ఉండేదానికి సినిమాటిక్ యూనివర్స్ అనే ట్యాగ్ ఎందుకు పెట్టారు? మేబీ కల్కిలోని సుప్రీం ఆస్కిన్, సుమతి, భైరవ వీళ్ళ బ్యాక్ స్టోరీస్ తో ఆ క్యారెక్టర్స్ వరకు స్టాండ్ అలోన్ సిరీస్ లేదా మూవీస్ ఫ్యూచర్ లో తీస్తారేమో. సిరీస్ లో వస్తాయని క్లారిటీ ఉంది కానీ మూవీస్ వస్తాయో లేదో తెలియదు. మరి ఏదైనా దాయడానికి నాగశ్విన్ గారు అబద్ధం చెప్పారా, నిజంగానే కల్కి 2 పార్ట్స్ తో ఎండ్ అయిపోతుందో చూడాలి. కానీ అటుపక్క మహాభారతం, ఇటు ఫ్యూచర్ లో కల్కి పుట్టుకు నాపే దగ్గర ఉన్న ఈ స్టోరీ ముందుకెప్పుడు వెళ్తుంది, కల్కి ఎప్పుడు పుడతాడు, పెద్దయి కల్ని ఎప్పుడు అంతం చేస్తాడు, అక్కడున్న వాళ్ళని ఎప్పుడు సేవ్ చేస్తాడు, ఇలా చెప్పాల్సిన స్టోరీ ఇంత పెట్టుకొని ఆ సెకండ్ పార్ట్ లో ఎలా చూపిస్తారో నాకైతే పెద్ద క్వశ్చన్. మరి ఇంత స్టోరీని నాగశ్విన్ గారు ఆ సెకండ్ పార్ట్ లో ఎలా చూపిస్తారో కల్కి పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. నెంబర్ 5 వార్ 2. మన ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం బాలీవుడ్ లో చేస్తున్న మూవీ. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ వార్ కి సీక్వెల్ గా ఈసారి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 వస్తుంది. ఆల్రెడీ వార్ మూవీని టైగర్ 3, పఠాన్ మూవీస్ తో ఎస్టార్ స్పై సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ చేశారు. స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని ఎలా తీసుకొస్తారో, ఎలా వాడుకుంటారో చూద్దాం. ఎన్టీఆర్ గారిని, హృతిక్ రోషన్ గారిని ఒక్క స్క్రీన్ పై చూడటం తలుచుకుంటేనే ఎగ్జైటింగ్ గా ఉంది. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు మూవీ షూట్ లో కూడా జాయిన్ అయిపోయారు. ఎన్టీఆర్ గారి లుక్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇండియన్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్న టాప్ సీక్వెల్స్ లో ఇది కూడా ఒకటి. నెంబర్ 4 జై హనుమాన్. ఎన్నో అడ్డంకులతో చిన్న సినిమాగా వచ్చి 350 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్కేల్ పెంచేసింది సినిమా. అయితే సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే అన్ని మూవీస్ తో కాకుండా హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని థియేటర్స్ లోనే అనౌన్స్ చేశారు. మూవీ జై హనుమాన్ కు వచ్చిన సక్సెస్ వల్ల జై హనుమాన్ లో స్టార్ కాస్ట్ ని తీసుకొని చాలా బిగ్ స్కేల్ లో తీస్తున్నారు. రాముడు హనుమంతుడి దగ్గర తీసుకున్న మాట మీద సాగి జై హనుమాన్ ప్రశాంత్ వర్మ గారు ఎలా తీస్తారో పార్ట్ 1 కి మించి ఏ రేంజ్ సక్సెస్ చూస్తారో చూద్దాం. నెంబర్ 3 దేవరా పార్ట్ 2. ఒక్క పార్ట్ గానే మొదలు పెట్టిన ఈ మూవీకి సడన్ గా కొట్రాల శివ గారు ఒక వీడియోతో దేవరా వరల్డ్ ని మీకు ఇంకా బాగా చూపించడానికి దీన్ని 2 పార్ట్స్ గా తీస్తున్నామని అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకముందే 2 పార్ట్స్ ని ధైర్యంగా అనౌన్స్ చేశారు. అండ్ ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కాల్ రెత్తుకుంటే సినిమా అవుతుంది దేవరా అని ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి ఫుల్ నమ్మకం ఇచ్చేసారు. ఈ పార్ట్ కి దేవరా చూసేసి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పార్ట్ 1 కోసమే అక్టోబర్ దాకా వెయిట్ చేయాలి. టైం తీసుకున్నా పర్లేదు కానీ మంచి ఫిల్మ్ ని డెలివర్ చేస్తే అదే చాలు. మరి చూద్దాం పార్ట్ 1 ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో, పార్ట్ 2 పై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుందో. నెంబర్ 2 సలార్ 2 శౌర్యాంగ పర్వం. సలార్ పార్ట్ 1 షూట్ చేస్తున్నప్పుడు
ఉన్నప్పుడే పార్ట్ 2 కి కావాల్సిన చాలా సీన్స్ ని షూట్ చేసేసారంట. ఇక దేవా కాన్సర్ లో ఉన్న సామాన్య వ్యక్తి కాదు, సింహాసనంపై కూర్చోవలసిన హక్కున్న శౌర్యాంగుడు అనే ట్విస్ట్ తో మూవీని ఎండ్ చేశారు. ఇక మన్నార్స్ కి శౌర్యాంగులకి యుద్ధం ఏ రేంజ్ లో ఉంటుంది, నాన్నని చంపేసిన రాజమన్నార్ పై దేవా ఎలా పగదీర్చుకుంటాడు, దేవా వరద స్నేహం ఎటుపోతుందనే చాలా డౌట్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో ప్రశాంత్ నీల్ గారు ఆ శౌర్యాంగ పర్వంతో ఏం మ్యాజిక్ చేస్తారో చూద్దాం. అండ్ మూవీలో వర్క్ చేసిన టీమ్ అంతా పార్ట్ 1 లో మీరు ఏదైతే చూసారో దానికి ఎన్నో టైమ్స్ బెటర్ గా మీ మైండ్ పోయేలా ఉంటుంది సలార్ 2 అని చెప్పారు. ఎప్పుడు వస్తుందో ప్రశాంత్ నీల్ గారు ఆ శౌర్యాంగ పర్వంతో ఏం మ్యాజిక్ చేస్తారో చూద్దాం. నెంబర్ 1 యానిమల్ పార్క్. ఒక్కసారిగా యానిమల్ మూవీతో ఇండియా మొత్తాన్ని షేక్ చేసేశారు సందీప్ రెడ్డి వంగ. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్ కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఒక్కసారిగా రణబీర్ ని పాన్ ఇండియన్ స్టార్ చేశాడు. తృప్తి దిమ్రిని నేషనల్ క్రష్ గా, మూవీలోని సాంగ్స్ తో కొన్ని నెలల పాటు సోషల్ మీడియా అదిరిపోయేలా చేశాడు. అండ్ ఇవన్నీ జరగడానికి కారణం ఆయన స్టైల్లో ఏ కాంప్రమైజ్ లేకుండా యానిమల్ మూవీని తీసి ఇండియా అంతా చాలా పెద్ద సౌండ్ చేశారు. దీనికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ని కూడా అనౌన్స్ చేశారు. తన అన్నని చంపేసిన రన్ విజయ్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయాలనే పగతో ఉన్న ఆజిస్ తో మళ్ళీ రన్ విజయ్ చేయబోయే వైల్డ్ వార్ ని యానిమల్ పార్క్ లో చూపిపోతున్నారు. అండ్ దాన్ని ఎంత వైల్డ్ గా చూపిస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. మరి స్పిరిట్ మూవీ కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూద్దాం. ఇవి మన టాలీవుడ్ లో రాబోతున్న అప్కమింగ్ 25 సీక్వెల్స్. ఈ లిస్ట్ లో నేను చెప్పిన చిత్రలహరి 2, పుష్ప 3 తప్పితే మిగతా 22 మూవీస్ ని అఫీషియల్ గా మూవీ టీమే కన్ఫర్మ్ చేసేసాయి. అండ్ ఫస్ట్ లో చెప్పా కదా, ఇలా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ చేయడం వల్ల మన టాలీవుడ్ కి చాలా ఎఫెక్ట్ అవుతుందని. ఒక్క టాలీవుడ్ డే కాదు, అన్ని ఇండస్ట్రీస్ నుంచి సక్సెస్ అయిన దానికి సీక్వెల్ తీయటం మొదలు పెట్టేస్తున్నారు. ఒక కథని ఒక పార్ట్ లో చెప్పలేక వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ ని, ఆ క్యారెక్టర్స్ ని కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఇంకొక పార్ట్ అవసరమైనప్పుడు సీక్వెల్ తీస్తే తప్పులేదు. బట్ ఒక సక్సెస్ అయిన స్టోరీకి మళ్ళీ సీక్వెల్ గా పార్ట్ 2, పార్ట్ 3 అనౌన్స్ చేసి ఆ మూవీని మళ్ళీ క్యాష్ చేసుకోవడం తప్పని మనం అనకూడదు. కానీ ఆడియన్స్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటే ఒక మంచి సినిమాకి మళ్ళీ పార్ట్ 2 తీసి ఫస్ట్ పార్ట్ కున్న అంత మంచి నేమ్ ని అనవసరంగా కదిలించి చెడగొట్టుకోవటం వేస్ట్. దీని గురించి అనవసరంగా ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టి కూడా వేస్ట్. ఒక మూవీలో క్యారెక్టర్ ని, ఆ మూవీ థీమ్ ని మళ్ళీ చెడగొట్టకుండా తీస్తే అలాంటి ఎక్స్పీరియన్సే మళ్ళీ మనకు వస్తుందంటే మూవీ లవర్స్ గా మనకి ఇంకేం కావాలి చెప్పండి. సీక్వెల్స్ అనే ట్రెండ్ ఎక్కడ దాకా వెళ్తుందో, ఎప్పుడు ఆగుతుంది అనే దాని గురించి ఆలోచించకుండా రాబోయే సీక్వెల్స్ తో థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈ 25 సీక్వెల్స్ లో మీరు వెయిట్ చేస్తున్న 3 సీక్వెల్స్ ని కామెంట్ లో షేర్ చేసుకోండి. లాస్ట్ టైం సీక్వెల్స్ గురించి చేసిన వీడియోలో కూడా ఇంకా రిలీజ్ గాని సీక్వెల్స్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. అండ్ లాస్ట్ దాకా వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.